స్తోత్రం కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని ఆస్వాదించునుగాక. ఈరోజు ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడునుగాక. బైబిల్ గ్రంథములో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయం ప్రతి ఒక్కరం కూడా 5వ, ఎందుకంటే ఈ వాక్యము చాలా ప్రతి ఒక్కరము మనం విని దాన్ని చాలా గ్రహించాలి. 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయం 3వ వచనం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడు అయిన నా తండ్రి యేసయ్య కుందనా చెల్లిస్తున్నాం. ప్రభు నా తండ్రి, నీ దాసుడు ఈ ఉదయ కాలంలో నా తండ్రి నిలబడుచుండగా నాతో నీ బిళ్ళతో మీరు మాట్లాడమని వెలుగల సెవని గ్రహించే కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ప్రభు మీరు మాట్లాడితే మేము బతకగలం. ప్రభు ఈరోజు నువ్వు వాగ్దానము నా తండ్రి వాక్యము ద్వారాగా నీ వాక్యమే మమ్మల్ని బతికించును గనక మీరే మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. యేసు ప్రభు ఈ లోకంలో ఆయన జీవించినప్పుడు చెప్పిన ఈ మాటలు, ఈ ధన్యతల గురించి చాలా గొప్ప ఆలోచన. ఎందుకంటే ఈ ధన్యతల గురించి మనం ఆలోచన చేయాలి. ఈ ధన్యతలలో ఈ మొదటి మనం చూస్తే 3వ వచనంలో మనం చూసినప్పుడు, ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. అమ్మా, ఎప్పుడు మనం బాప్తిసం తీసుకున్నామో పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చాడు. ఎలా అనేది మనం చూస్తే మత్తయి సువార్తలో 3వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. 14వ వచనంలో యేసు ప్రభు బాప్తిసం పొందుకున్న తర్వాత యోర్దాను నది నుంచి బయటికి రాగానే ఆకాశము తెరవబడింది, పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదకి వచ్చింది. అప్పుడు ఇతడే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. అంటే దేవుని యొక్క ఆత్మ ఎప్పుడు మన మీద ఉంటుందో ఆ మనిషి, ఆ వ్యక్తి ఎలా ఉంటాడంటే దీనత్వం కలిగి ఉంటాడు, దీన మనసు కలిగి ఉంటాడు. అందుకోసం ఎందుకు ఈ ఆత్మ మనలో ఉండాలి. ఈ ఆత్మ లేకపోతే ఎప్పుడు మనం దీనత్వం కలిగి ఉంటామో అప్పుడే పరిశుద్ధాత్మ మనలో ఉంటాడు. పరిశుద్ధాత్మ ఎప్పుడు మనలో కొంచెం గలిబిలి మనలో ఉందంటే, ఎవరి మీద ఈర్ష్య కానీ, ఎవరి మీదన్నా చెడ్డభావము కానీ, ఎవరి మీదన్నా కోపం కానీ మనం ఉందంటే పరిశుద్ధాత్మ మన దగ్గర నిలిచి ఉండడు. ఏమాత్రం కూడా ఉండడు. ఒకరోజు నా ప్రియమైన దేవుడు, విశ్వాసి అంటే ఒకే తెలుసో తెలవకో అనుకోవచ్చు. ఒక బిషప్ గారు, పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు, వాక్యాన్ని బోధించాడు. ఇంటికి వెళ్ళేటప్పటికల్లా పాపం పరిచర్య చేసి వచ్చి వాక్యం చెప్పి ఇంటికి వచ్చాడు. బాగా అలిసిపోయి ఉన్నాడు. బాగా అలిసిపోయి ఉన్నాడు. అలిసిపోయినప్పుడు ఇంటికాడ ఉన్న పాస్టర్ గారు ఏం చేయాలి? అయ్యో, నా భర్త వాక్యం చెప్పొచ్చాడు, అలిసిపోయాడు, రాగానే ఏమండి మంచినీళ్ళు కావాలా, లేకపోతే టీ కావాలా, లేకపోతే ఏమన్నా జ్యూస్ అని ఇవ్వాల్సింది పోయి, ఏమైందే ఇప్పుడు దాకా ఏమైంది, ఒకటి నిలబడి రావటమేగా, వచ్చేసి ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి ఆయాసపడుతున్నావు అన్నట్టు. కోపం ఆపుకోలేక అక్కడ కర్ర ఒకటి ఏదో ఉంటే ఆ కర్ర తీసుకుని కూర్చోడు. ఎవరిని? భార్య. 2వ వారం చర్చికి వెళ్ళలేదు, ఆయన వాక్యం చెప్పడానికి వెళ్ళలేదు, తన అసిస్టెంట్ని పంపించారు. 3వ వారం పోలేదు. ఇంట్లోనే ఉన్నాడు కానీ బయటికి వెళ్ళట్లేదు. బయటికి వెళ్ళట్లేదు. 3వ వారం కూడా అయింది. సంఘస్థులు అందరూ వచ్చారంట. ఏంటయ్యా పెద్దయ్య గారు రావట్లేదు, కారణం ఏంటి అని చెప్పేసి, ఏమో సార్ నాకు తెలియదు, నన్ను బొమ్మంటున్నాడు, నన్ను వెళ్ళి వాక్యము చెప్పమంటున్నాడు. మరి అయ్యగారు ఎక్కడున్నారు? ఇంట్లోనే ఉన్నారు అంటే సంఘ పెద్దలు అందరూ కూడా ఒక 30 మంది వచ్చేసారంట. ఇంటికి వచ్చిన తర్వాత అయ్యారండి అని చెప్పేసి వాళ్ళకి మంచి నిలిచి, టీ తాగుతారా అని చెప్పేసి ఆయన టీ చేసి అందరికీ ఇచ్చారంట. ఏంటయ్యా ఏం జరిగింది, ఏంటి అసలు మీరు 3 వారాల నుంచి
వాక్యం చెప్పడానికి రావట్లేదు. చిన్న పొరపాటు చేశాను. అందుకోసం అదేంటయ్యా మీరు పొరపాటు చేయటం ఏంటి? అసలు మీరు మాకు బోధిస్తారు, మీరు పొరపాటు చేయటం ఏంటి? మీరు పొరపాటు చేశారంటే మేము అసలు నమ్మం. ఎందుకంటే ఎన్ని రోజుల నుంచి మేము చూస్తున్నాం, మా కోసం ఎంతో ప్రార్థన చేస్తారు, మీరు ఎంత నెమ్మది కలిగి ఉంటారో, ఎంత ఓపిక కలిగి ఉంటారో అవన్నీ మేము చూస్తున్నాం. అంటే మీరు తప్పు చేశారంటే మేము అస్సలు నమ్మయ్యా అంటున్నారంట. ఏంటయ్యా అసలు చెప్పండి, ఏం తప్పు చేశారు అంటే అప్పుడు తన భార్య పాస్టర్ గారు బయటకు వచ్చి, అప్పటి నుంచి ఇద్దరికి మాటలు లేవు. ఈయన ప్రార్థనే చేసుకుంటున్నాడు, క్షమించు ప్రభు. ఎందుకంటే కోపం వచ్చి భార్యను కొట్టినందుకు 3 వారాల నుంచి చర్చికి కూడా వెళ్ళలేదు. అంటే నాకు ఈ కోపం వచ్చింది, అసలు ఎందుకు ఈ కోపం వచ్చింది అని చెప్పేసి నాకు అసలు నేను వాక్యం చెప్పడానికి కూడా యోగ్యుణ్ణి కాదు అని చెప్పేసి తాను ఆ సేవకుడు చాలా వేదన పడుతున్నాడు. భార్యతో మాట్లాడట్లేదు, పిల్లలతో మాట్లాడట్లేదు. తనతో ఉన్న సేవకుడితో వెళ్ళి వాక్యం చెప్పయ్యా అని చెప్పేసి ఎవరిని అడిగితే ప్రార్థనలో ఉన్నాడని చెప్పు, అంతవరకే చెప్పమని చెప్పాడంట. ఇంట్లో విషయాలు ఏం జరిగినా కూడా ఎవరికి తెలియదు. ఇతను ఏం జరిగిందయ్యా? చిన్న కొద్ది పొరపాటు జరిగిందయ్యా, అందువల్ల కొంచెం ప్రభు దగ్గర ప్రార్థన చేసి అడుగుతున్నాను. ప్రభు మాట్లాడే అంతవరకు అప్పుడు దాకా నేను కొంచెం ఉండాలనుకుంటున్నాను, రాలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయండి. అదేంటయ్యా చెప్పండి, మీకోసం ఏంటి ఆ పొరపాటు అంటే అది చెప్పేది కాదులే. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంత పెద్ద పాపం చేశాడో అని. అంటే సేవకుడు ఎంత పెద్ద పాపం చేసేవాడు, అందుకోసం చర్చిలోకి రాలేకపోతాడు. ఆయన చేసిన పొరపాటు ఏంటి? తన భార్య ఆ మాట అన్నందుకు ఆ కోపం తట్టుకోలేక కొట్టాడు, తన భార్యని కొట్టాడు. అది కూడా తనలో, ఎందుకంటే అయ్యో నేనే తగ్గించుకోవాలి, అందరినీ తగ్గించుకోవాలి, ఆత్మవిషయం దీనిలో ఉండాలి, పరలోక రాజ్యానికి వారసులుగా ఉండాలని ప్రకటిస్తున్న నేనే తగ్గింపు నాలోనే లేకపోతే నేనెంత కోపపడ్డానే అని చెప్పేసి ఆయన పశ్చాత్తాపడుతున్నాడంట. ఆ సేవకు పశ్చాత్తాపడుతుంటే అప్పుడు పాస్టర్ గారు బయటకు వచ్చి ఇలా అడుగుతున్నారు, ఒత్తిడి చేస్తున్నారు. అసలు ఏంటయ్యా ఆ పొరపాటు ఏంటి చెప్పండి, ఏమైనా తప్పు చేస్తుంటే ఒకవేళ సంఘంలో ఏమైనా పొరపాటు జరిగిందా, లేకపోతే సంఘంలో ఎవరన్నా నేను మిమ్మల్ని ఏమైనా అన్నారా, లేకపోతే మీరు ఏమైనా అన్నారా? అప్పుడు పాస్టర్ గారు అంటుందంట, ఆయన ఏ పొరపాటు చేయలేదు, నాదే పొరపాటు, నాదే తప్పు. అలసిపోయి వచ్చాడు, నేను మంచినీళ్ళు ఇవ్వలేదు, టీ కూడా ఇవ్వలేదు, నిలబడి వాక్యం చెప్పడమే కాదా పెద్ద పోయి ఏదో పెద్ద చేసి వచ్చినట్టు అని నేనే దబాలను మాట్లాడాను. కొంచెం కోపం వచ్చిందండి, కొట్టాడు. దానికి పశ్చాత్తాపడుతున్నాడు, ప్రభు నన్ను క్షమించు అని చెప్పేసి నా భర్త నా భర్త అని చెప్పుకోవడానికి కాదు, ఆయన నా దేవుడు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు వచ్చింది దేవుడని అర్థమైందా? ఒక్క చిన్న పొరపాటు. ఆమెకు పెళ్ళై 22 సంవత్సరాలు, 22 సంవత్సరాల నుంచి కూడా ఎప్పుడు కూడా సేవకుడు ఒక మాట అన్నవాడు కాదంట, ఒక దెబ్బ కొట్టినవాడు కాదంట. కానీ అయ్యగారు ఈ చిన్నదేనా, ఈ చిన్న పాము అంటే అప్పుడు చూడండి ప్రియమైన దేవుడైనా నెక్స్ట్ వారము చర్చికి వెళ్ళాడు. సంఘస్థులు సాక్ష్యం చెబుతున్నారంట. ఏమని? తన భర్త చూసినప్పుడు తన భార్యని ఒక దెబ్బ కొట్టినట్టు సేవకుడు 3 వారాల నుంచి చర్చికి రాకుండా దేవుని దగ్గర నుంచి పశ్చాత్తాపడ్డాడు. మనం ఎన్ని తప్పులు చేసి ఉంటాం, మన భార్యాభర్తలు ఎన్ని గొడవలు జరుగుతున్నాయి ఇప్పటికీ కూడా. కానీ మనం దేవుని యొక్క విలువేంటి ఇంకా మనకి తెలియట్లేదు అని చెప్పేసి అసలు ఆయన ఆ పశ్చాత్తాపడటం వల్ల సంఘం మొత్తం కూడా మార్పు పొందిందంట. దేవుని స్తోత్రం కలిగింది. అర్థమైందా? నా ప్రియమైన దేవుని గారు, మన జీవితంలో మనకులో మార్పు అనేది ఉంటే ఖచ్చితంగా, మనలో అనేది పశ్చాత్తాపం ఉంటే ఖచ్చితంగా మనలో ఉంటే సంఘములో కూడా మార్పు ఉంటుంది. మనలో లేకపోతే, మనలో ఆ ఓపిక లేకపోతే, మనలో ఆ దీనత్వం లేకపోతే, మనలో ఆ మనస్సు మనకి లేకపోతే మన ఇంట్లో వాడు మారదు, బయటలో వాడు కూడా మారదు. అందుకోసం ఇక్కడ ఒకటే చెప్తున్నాడు, జాగ్రత్తగా గ్రహించండి. బైబిల్ గ్రంథము నుంచి స్పష్టంగా చెబుతున్న మాట, కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ వచనం చదవండి. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనం
చదవమా. విరిగిన హృదయము గలవారికి, చూడండి, ఇరిగి నలిగిన హృదయము గలవారికి యెహోవా ఆసీనుడు. నలిగిన మనసు గలవారిని ఆమేన్. అమ్మా, అర్థమవుతుందా? విరిగి నలిగిన హృదయం గలవారిని యెహోవా ఆసీనుడు అంటే పరిశుద్ధాత్మ ఎప్పుడు ఇరిగి నలిగిన హృదయము, పశ్చాత్తాపడిన హృదయము కలిగి ఉంటాడు. ప్రార్థన చేయడం కాదు గొప్పతనం. నేను చర్చికి వెళ్తున్నాను, బైబిల్ పట్టుకొని వెళ్తున్నానని గొప్పతనం కాదు. కానీ ఎలాంటివి ఉండాలంట? విరిగి నలిగిన హృదయం కలిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నప్పుడు ఎవరు? ఈ భూమి ఆకాశము సృష్టించిన సృష్టికర్త, మన కొరకు ఈ లోక రక్షకుడుగా పుట్టిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు. అదే మనలో ఉంటాడు. మనలో కొంచెం కోపం ఉన్నా, మనలో ఉన్న ఈర్ష్య, మనలో చూస్తున్నప్పుడు చెడ్డ తలంపులున్నా, చెడ్డ ఆలోచనలున్నా, ఒక మాట ఎవరన్నా ఒక దెబ్బ కొట్టినా చేసినాం. ఎందుకంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకోవాలి మనం. ఆయన ఒకరిదొక్క 40 దెబ్బలు కొట్టినా కూడా తిరిగి వారిని కొట్టలేదు. ఆయన ఉమ్ము వేసినా తిరిగి ఉమ్ము వేయలేదు. ఆయన చూసిన ముళ్ళ కిరీటం పెట్టినా కూడా, ఆయన తలకి ముళ్ళ కిరీటం పెట్టినా ఆయనకి కిందికి పెడుతున్నారని లేదు. ఆ బాధ భరించాడే తప్ప తిరిగి అనలేదు. ఆ కలవర సిలువలో చూస్తున్నప్పుడు చేతులు చాపి ఆ చేతులకి శీలలు నాటినా, ఆ శీలలు నాటినా ఆయన ఆ బాధ భరించాడే. కానీ మీరు ఎందుకు నాకు శీల కొడుతున్నాడని అనలేదు. తండ్రి, వీరేం చేయించున్నారు వెరగరి కనుక వీరిని క్షమించమని అన్నాడే తప్ప, అదే దీన మనసు అంటే. తండ్రి, మన ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు జరుగుతుంటాయి. చిన్న మాట అన్నీ అంటారు, ప్రభా ఏదో తెలవకందులే క్షమించు, అదే తెలవ చేసిందిలే. ఇది రావాలి. ఒక విశ్వాసకైనా, ఒక సేవకుడికైనా, సేవకురాలికైనా, ఎవరికైనా సరే, ప్రతి ఒక్కరికి. సేవకుడు గొప్పవని నేను అంటలేదు. అందరము దేవుని దృష్టిలో మనం అందరం దేవుని పిల్లలమే. ఇక్కడ బోధించేంతవరకే నేను, తర్వాత మనందరం కూడా సహోదరులమే. మనలో ఉండాల్సింది ఏంటంటే దీన మనసు. ఆ దీన మనసు అనేది మనలో లేకపోతే మన చేసిన భక్తి అంతా కూడా జీరో అయిపోతుంది. అన్ని జీరో పెట్టు, ఏమైంది? అన్ని జీరో పెడితే ఏమైంది? జీరోనే. ఆ జీరోకి ఒకటి తొలగించు, అదేందా? ఒకటి పెట్టు, పెరిగింది. అడుగుదేందా? అది లక్షల్లో పెరగవచ్చు, కోట్లలో పెరగవచ్చు. అదే ఒకటే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా ప్రియమైన దేవుడు, మనం ఎప్పుడు కూడా దీన మనసు కలిగి ఉండాలి. ఎప్పుడు ఇరిగి నలిగిన హృదయం కలిగి ఉంటే యెహోవా మనలో ఆసనుడే ఉంటాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనిషి కుమారుడిగా వచ్చి విరిగి నలిగిన హృదయం కలిగి ఉన్నాడు. అదే మనసు మనకు కావాలి, అదే హృదయం మనకి కావాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడింది. 29వ అధ్యాయం 23వ వచనం ఒక మాట చదవండి. సామెతల గ్రంథము, జాగ్రత్తగా చూడండి. ఎప్పుడు నీకు ఎవడి గర్వము వాణ్ణి తగ్గించును. 20 మనసుకుడు ఘనతనందును. ఎలాంటి మనసు కావాలి మనకి? ఇప్పుడు వినయం. ఒదిగిపోవాలి మనం. అదేందా? ఒదిగిపోవాలి. నా ప్రియమైన దేవుడు, మనం ఒదిగిపోవాలి. నోటి నుంచి కూడా చెడ్డ మాట రాకూడదు. ఎవరిని బాధ పెట్టే మనసు రాకూడదు. హల్లెలూయా, రాకూడదు. ఒకే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. అపవాది ఎప్పుడు పొంచి ఉంటాడు నిన్ను కలుబిలి చేయటానికి. ఎప్పుడు ప్రభువుకి నిన్ను దూరం చేయాలని చూస్తూ ఉంటాడు. అందుకోసమే దుష్టుడికి దూరంగా ఉండమంటాడు. ఏమాత్రము అపవాదికి చోటు ఇవ్వద్దు అంటాడు. గట్టిగా చేద్దామా? హల్లెలూయా. అందుకోసం నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గర్వం ఉండకూడదు. చర్చి దేవుని సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరు, ప్రభు సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిలో, చిన్నలైన పెద్దలైన ప్రతి ఒక్కరిలో ఉండకూడదు? గర్వము అనేది ఉండకూడదు. వినయం మనసు కలిగి ఉండాలి. నువ్వు ఘనత నొందుతావు,
ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు గనక. హల్లెలూయా. అందుకు చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసైన ఇలాగు సెలవిస్తున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడును అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకును. ఎక్కడికి వస్తారంట? వినయ గల వారి యొద్దకును, దీన మనసు గల వారి యొద్దకును నేను నివసిస్తాను. ఎక్కడ ఉంటున్నాడు? వినయం కలిగి ఉండాలి, దీన మనసు కలిగి ఉండాలి. ఇప్పుడు ఎక్కడుంటాడు? యేసయ్య మనలోనే ఉంటాడు, మనతోనే ఉంటాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, నీ కోపం రాదా? నాకు రాదమ్మా. అమ్మా, నువ్వు చెడ్డ మాట అనవా? నేను అన్నయ్య. ఎందుకమ్మా? ఎందుకను? మరి నేను అంటున్నారు కదమ్మా. అంటే మళ్ళమ్మా, నా ప్రభుని అన్నారు, నన్ను అంటాం గొప్ప. నేను ఎంత ధన్యంలో తెలుసా? వాళ్ళు నన్ను అంటం వల్ల నేను ఎంతో ధన్యత పొందుతున్నాను. పరలోకానికి మెట్టుకుతున్నాను. మనం అంటే మెట్టి దిగుతాం, మనం అనకుండా ఉంటే మెట్టెక్కుతాం. అర్థమైందా? మన విశ్వాసం ఇంకా. అప్పుడు మన గురించి సాక్ష్యం ఎవరు చెప్పాలి? మనం చెప్పడం కాదు. ప్రతి ఒక్కరు యేసు ప్రభు అన్ని బాధలు పడ్డాడు, ఎన్ని శ్రమలు పడ్డాడే. ఎవరికైనా చెప్పాడా? ఎవరికైనా చెప్పాడా? తండ్రి, నీ చిత్తము జరిగించు, నీ చిత్తము జరిగించు. నా ప్రియమైన 2 రోజుల నుంచి నేను చూసినప్పుడు ఉదయం నుంచి అలసిపోయి మొత్తం కూడా అటు కారు దోలుతూ గృహాలు దర్శిస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు నేను కంచిచ్చర్లు దాటేలకల్లా అసలు కళ్ళు మూతలు పడుతున్నాయి. బాబురావు గారి పక్కన నిద్రపోతున్నాడు. టైం 5 అయింది, సాయంత్రం 5 అయింది. అక్కడ ఆఫ్ చేసుకున్నా. కాసేపు అలా ఎంతోసేపు కాదు, ఒక 10 నిమిషాలు కూడా అట్లా అలసలు తీసుకున్నాను. మళ్ళీ దేవుడు అదే అట్టనే పోతున్నాం అనుకోడు మూర్ఖత్వంగా. శరీరం బలహీనమే, ఆత్మ ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుంది. మనకి వెళ్ళే ఉంటుంది, తగ్గింపు జీవితం కావాలి. ఎప్పుడు వినయం కలిగిన మనస్సు మనకు ఉంటుందో అప్పుడు దేవుడు మనలో ఉంటాడు. అమ్మా, మన తగ్గింపు లేకపోతే మన జీవితంలో మన త్వరగా ఏమాత్రం కోపం రాకూడదు మనకి. ఎప్పుడు దాకా? అయ్యగారు ఆదివారం చర్చికి వచ్చినని చెప్పినా, ప్రార్థనకు వచ్చినని చెప్పినా లేదు, జీవితాంతం. అర్థమైందా? పేదరితో అంటాడు నాస్తనే, అయ్యా నా సహోదరుడు మనం చూసినప్పుడు తప్పు చేసినట్లు ఎప్పుడు దాకా క్షమించాలండి? 70 ఏళ్ల వరకు క్షమిస్తూనే ఉండన్నాడు. ఎప్పుడు దాకా అంటే ఇంకప్పుడు 70 ఏళ్ళు వచ్చినట్టు ఏమొచ్చింది? 70 ఏళ్ళు వచ్చినట్టే అమ్మా వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం వచ్చిన తర్వాత చిన్న బిడ్డ మనస్తత్వం అవుతుంది. చిన్న తప్పులు, చిన్న పొరపాట్లలో గొనుగుతుంటారు. వృద్ధాపులు వాళ్ళు ఏం గొనుగుతుంటారో తెలియదు. అది గొనగోండి, ఏసయ్యా అనండి. అదే ఏసయ్యా, దేవుని స్తోత్రం కలుగు. అదేందా? ఏసయ్యా ప్రభు, నీ కృప. అదేందా? నీ కృప అని ధ్యానించాలి. ప్రభు, నీ కృప. ఈరోజు జీవిస్తున్నట్టే నీ కృపే. ప్రభు ఈ ఆహారం ఇచ్చారంటే నీ కృపే. అయ్యా, ఈరోజు సజీవుడిగా ఉన్నట్టే నీ కృపే. నా ప్రాణమై యెహోవాను సన్నతించు, నా అంతరంగ సమస్తం ఆయన పరిశుద్ధనామమును సన్నతించు. నా ప్రాణమై యెహోవాను సన్నతించు. ఆయన చేసిన ఉపకారం దేన్ని మరొక. నీ కృప. ఇది అంతే. అంతవరకే తప్ప మన పని ఏంటో మనం చేసుకోవాలి. చేతనైనంతవరకు ప్రభు చేయగల శక్తి నాకు ఈ ప్రభు అని ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగిన చేయాలి. నువ్వు చేస్తుంటే నా ప్రభు నీతో ఒక ఆయన అన్నాడు, నువ్వు అలసిపోయినా నేను అలసిపోయానని ఎంతసేపు పట్టింది? ఆ అలసట్లో కూడా నేను చూస్తున్నప్పుడు నేను అలసిపోయానని నిద్ర వస్తుందని చెప్పేసి నాకు నా వల్ల ఎవరికి ప్రమాదం జరగకూడదు, పక్కన వాళ్ళకి ప్రమాదం జరగకూడదు. చూసిన 10 నిమిషాలు మనసులో ప్రార్థన చేసుకుంటూ పడుకుంటే ఎక్కడ లేని శక్తి దేవుడిచ్చాడు. దేవుని స్తోత్రం కలిగి. అర్థమైందమ్మా? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. అందుకోసమే ఆత్మ విషయమై దీనులు కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. అమ్మ,
అమ్మ ఇప్పుడు దాకా ప్రభు ఇచ్చేంత వరకు దీనత్వం కలిగి ఉంటాడు. ప్రభు రాకడ ఎత్తబడి అంతవరకు దీన మనసుకు లేయుండు. అందుకోసమే నిన్ను అభిషేకించింది దేవుడు. అందుకోసం బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథంలో రాయబడి ఉంది 61వ అధ్యాయంలో మొదటి వచ్చినట్టు యెహోవా ప్రభు యొక్క యెహోవా ఆత్మ నా మీద వచ్చి ఉన్నది, దీనులకు సువార్త ప్రకటించటకు ఆయన నన్ను అభిషేకించెను. గడ్డిగల్లో చేద్దామా? నువ్వు చేయాల్సింది ప్రార్థన చేయి, ప్రార్థించి. ఎలా ప్రార్థన చేయాలి? అసలు సేవకుడు కాదు, విశ్వాస యొక్క జీవితంలో ప్రతి ఒక్కరం కూడా మన సేవకులమే. మనం ప్రతి ఒక్కరు ఆయన పిల్లలమే, ఆయన పరిచారకులమే. దేని మనసు కలిగి ఉన్నప్పుడు నువ్వు ఏం చేస్తావు తెలుసా? అక్కడ రాయబడింది, చదవమ్మా. ఇప్పుడు అభిషేకించాడు దేవుడు, దేవుని యొక్క ఆత్మ నీ మీద ఉంది కనుక నువ్వేం చేయాలి? అమ్మా, ఎవరు నలిగిన హృదయం కలిగి ఉంటే, బాధల్లో ఉంటే వారిని దృఢపరచటకును, చెరలో ఉన్న వారిని విడుదల చేయుటకును, బంధించబడిన వారిని విముక్తి ప్రకటించుటకును, హితవస్త్రమును తన దేవుని యొక్క ప్రతిదండనను ప్రకటించుటకును, దుఃఖాకాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపు చేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభర్తమైన ఆత్మకు ప్రతిగా శృతి వస్త్రములను వారికి ఇచ్చుటకు ఆయన నన్ను పంపిన. దేవునికి స్తోత్రం. ఇది ఏముండాలి? బాధల్లో ఉన్నవారికి అమ్మా ఇలా ఉండండిరా, అన్నీ తొలగిపోతాయి, ఆదరించండి. శరలో ఉన్న వారిని నడిపించండి, అర్థమైందా? దుఃఖాకాంతులందరినీ ఓదార్చండి. అలా ఇది రావాలి, దీన మనస్సు గలవారు. దేవుని కంటే గట్టిగా చేద్దామా? హల్లెలూయా. దీన మనస్సు. అందుకోసం అంటాడు కీర్తన గ్రంథం 37వ కీర్తన 11వ వచనం మాత్రం. 11వ వచనం కీర్తన గ్రంథం 37:11. దీనులు భూమిని స్వతంత్రించుకుందురు, బహుక్షేమము కలిగి. ఇదమ్మా అమ్మా ఒక్క విషయం చెప్పు. దీనులు ఈ భూమిని స్వతంత్రించుకుంటారు, అర్థమైందా? బహుక్షేమము కలిగి సుఖించుతారు. దీనత్వం కలిగి ఉంటే ఈ భూమిని స్వతంత్రించుకుంటాం, బహుక్షేమము కలిగి ఉందముగాక. హల్లెలూయా. బహుక్షేమము కలిగి ఉంటాం. అందుకోసమే ఏముండాలి? తర్వాత పరలోక రాజ్యం ఏమన్నదంటే మనకి పరలోక రాజ్యం ఉంది. లోక సువార్త 12వ అధ్యాయం 32వ వచనం చదవండి. ప్రేమని ఎప్పుడు ఆత్మ విషయమై దీనిలోకి ఉంటామో పరలోక రాజ్యం అందే. అందుకోసం లోక సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. చిన్న మంద భయపడకము, మీకు రాజ్యం అనుగ్రహించబడి ఉంది. ఆ తండ్రికి అమ్మా ఎంతమందిలో ఉన్నప్పుడు చిన్న మందగా కొడుకున్నాం, అర్థమైందా? పెద్ద మంద నాకు లక్షల్లో ఉన్నారు, నాకు లక్షల మందిని సంఘం అంటే కాదు. లక్షల్లో సంఘం ఉన్నా ఎత్తబడరు, అర్థమైందా? అదే ఎవరు ఆత్మ విషయమై దీనత్వం కలిగి ఉంటారో వారే పరలోక రాజ్యం. ఏ సంఘము అది చిన్న సంఘమైనా కాదు, అర్థమైందా? ఒక బెదర్ అంటున్నాడు, ఒక ముగ్గురే ఉన్నారు, ఒకసారి వాక్యం చెప్పడానికి ముగ్గురే ఉన్నారు. నన్ను మెసేజ్ చెప్పడానికి పిలిచాడు, చెప్పడానికి పిలిచాడు. అన్న మా చిన్న సంఘం అన్న అన్నాడు. ఎంతమంది ఉంటారు బెదర్ అన్న? అక్క 3 కుటుంబాలు ఉంటాయి అన్న అన్నాడు. 3 కుటుంబాలు ఉంటే పర్లేదు కదా బెదర్ అన్న? 3 కుటుంబాలు ఉంటే పర్లేదు కదా అన్న. అంటే 3 కుటుంబాలు ముగ్గురే వస్తారన్న అన్నాడు. ఎంతమంది? ముగ్గురే వస్తారన్న అన్నట్టు మంచిదే కదా అన్న. ఆ 3 కుటుంబం, ఆ ముగ్గురు వచ్చిన వాడు పరలోక రాజ్యానికి సంబంధించిన వాడు ఇంతే. మరి వస్తావన్నా వాక్యం చెప్పడానికి అన్నాడు. ఒక్కళ్ళు ఉన్నా వస్తా. ఎంతమంది? యేసుప్రభు ఎక్కడున్నానని చెప్పాడు? 2-3 ఉన్న చోట మీ దగ్గర మీతో కూడా ఉన్నాడు అబ్బాయి, యేసుప్రభు ఉన్నాడు. నేను 100 మంది దగ్గర ఉన్న కాడ ఉండడం లేదో, 2-3 ఉన్న చోట ఉంటాను అన్నాడు కదా. నేను వస్తానని చెప్పిన తర్వాత పోయిన తర్వాత ప్రేమ ఏందని పడారా,
ఖచ్చితంగా ముగ్గురే వచ్చారు. నేను ఏదో నిజంగా ఉడిదే చెబుతున్నాడే అనుకో, అంటే నేను ఏదో ముగ్గురే ఉన్నారు. పెదరు పాటలు పాడారు, సమయాన్ని నాకు ఇచ్చేసాడు. ఇప్పటికి ముగ్గురికి వాక్యం చెప్పాలి. చాలామంది ఏం చేస్తారంటే ముగ్గురికి ఇద్దరికి వాక్యం చెప్పడానికి వాక్యం నడవదు. అదేంటో కానీ నేను చాలామంది చూస్తున్నాను. మనం కూడా నేను మీటింగ్లు పెట్టాలంటే ఎంతమందిని కూడుకుంటారా గారు? అయ్యా ఒక 500-600 మంది రావచ్చు. లేదు ఒక 3,000-5,000 మంది వచ్చేటట్టు నేను వస్తాను అన్నవాడు ఉన్నారు. పెద్ద పెద్ద పాస్టర్లు, మామూలు పాస్టర్లు కాదు వాళ్ళు. మళ్ళీ అయ్యా నువ్వు వస్తే వాళ్ళు నీ వాల్ పోస్ట్ చూసి పరిగెత్తుకుని రావాలి. దేవుడు నడిపించాలి అంతే తప్ప నేను మామూలుగా మా సంఘం వేసుకున్న అది కూడా సగం మందిలో వస్తారో రారో కూడా నాకు తెలియదు అంటే రానన్నాడే నా ప్రేమి. నేను వెళ్ళిన తర్వాత అక్కడ నా సాక్ష్యం చెప్పి వాక్యం చెప్పాను. ఎంతసేపు చెప్పాలో ముగ్గురికి వాక్యం? 10 నిమిషాలు చెప్తే చాలదా అమ్మా? గంటన్నర వాక్యం నడిచింది. సాక్ష్యము, వాక్యం, ప్రార్థన అయిపోయింది. నేను ప్రార్థన చేస్తుంటే వీళ్ళు ముగ్గురు ఎడుతున్నారు. నాకు అర్థం కావట్లేదు. వీళ్ళు ముగ్గురు ఎడుతున్నారు, తల్లులు ముగ్గురు ఆ స్త్రీలే ఎడుతున్నారు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటమ్మా ఏడుస్తున్నారంటే, వామ్మో అయ్యగారు మీరు పడ్డ కష్టాలు, మీరు పడ్డ శ్రమలు మాకు తలుసుకుంటేనే అసలు ఏడుపు వస్తుందండి. నిజమమ్మా, నేను కూడా అంత దుఃఖంలో ఉన్నవాడిని, కానీ నన్ను అంత సంతోషంగా మార్చాడు దేవుడు. ఈరోజు సేవ చేస్తానంటే దేవుని కృప. చిన్న మందా భయపడు, మీకు దేవుని రాజ్యం అనుగ్రహించాడమ్మా. మీకు అర్థమైందా? ప్రేమైన దేవుని బిళ్ళారా, చూసినప్పుడు ఆ రోజు నేను ప్రార్థన చేసిన తర్వాత నేను వెళ్ళి పాస్టర్ గారి ఇంటికి వెళ్తే ఒకళ్ళు వస్తున్నారు. అయ్యారు మా ఇంటికి రండి, మా ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటే హిందువులందరూ పోయారు. ఇవాళ ఆయన సంఘం 40 మంది అయ్యారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జాగ్రత్తగా, చిన్న మందా అన్నది. చిన్న మంద అంటే ఎవరు? ఆత్మ విషయమై దీనిలైన వారే పరలోక రాజ్యమునకు వారసులు. వారే చిన్న మంద. ఎంతమంది ఉంటారు ఇప్పుడు ఇన్ని సంఘాల్లో? ఎంతమంది ప్రపంచ దేశంలో ఇంత దీనత్వం కలిగిన వారు? దీనత్వం అంటే ఏంటి తెలుసా? నీ కుడి చెంప మీద కొడితే ఎడంచెంప చూపించు, ఎడంచెంప మీద కొడితే కుడి చెంప మీద చూపించు. నేను ఉమ్మి వేసినా తుడుచుకేసుకో, నేను దూషించినా తిరిగి దూషించవద్దు, నేను కొట్టినా తిరిగి కొట్టకూడదు. ఇది దీనత్వం అంటే. గట్టిగా చేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉండేది కొంతకాలమేనమ్మా. ఎన్ని రోజులు ఉంటామో ఈ రోజులు? ఇక్కడ 70 సంవత్సరాలు, అధిక మనం 80 సంవత్సరాలు. అసలు రేపు దినం మంది కాదు. రేపు ఏమి సంభవించిందో మనకి తెలియదు. ఇప్పుడు కనుమూసిన ప్రభుతో ఉండాలి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా చూస్తున్నాం. ఇప్పుడు ప్రభు వచ్చిన ప్రభువుతో పరలోక రాజ్యమునకు వెళ్ళాలి. దీని కొరకు మనం ఎదురు చూడాలంటే ఒకటే గుర్తుంచుకో, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎప్పుడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభా, ఈరోజు నుంచి తీర్మానం చేసుకుందాం. ప్రభా, నేను ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉంటాను ప్రభా అని చెప్పేసి మనం తీర్మానం చేసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడమైన నా తండ్రి యేసయ్యానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ధన్యతలలో అయ్యా నా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. నా ప్రభు, నువ్వు ఏ మాటలు చెప్పావు ఆ మాటల ప్రకారంగా జీవించావు నాయన. ఈ లోకంలో మేము కూడా ఒక సేవకులుగా విశ్వాసులుగా నా ప్రభు నా తండ్రి ప్రతి ఒక్కరు కూడా నాయన ఆత్మ విషయమై దీనత్వము కలిగి ఉండటకు సహాయం ఇచ్చాను. పరలోక రాజ్యము కొరకు నా తండ్రి నేను ఆత్మ విషయమై దీనత్వము లేకపోతే పరలోక రాజ్యము నాకు లేదు ప్రభు. ఆత్మ విషయమై దీనత్వం కలిగి దీన మనసు కలిగి నడుచుకునే గొప్ప భాగ్యం దయచేయండి మా దేశానికి, మా రాష్ట్రానికి, మా ప్రపంచ దేశానికి, సంఘనాథుని క్రైస్తవులందరికీ ప్రభువ నీ అందు విశ్వాసించిన ప్రతి ఒక్కరికి అయ్యా ఆత్మ విషయమై దీనత్వం దయచేయండి.
పరలోక రాజ్యమునకు వారసులవుటకు. చిన్న మందా భయపడకు అన్నావు ప్రభా. ఇదిగో నీకు రాజ్యము అనుగ్రహించబడి ఉన్నది నా తండ్రి. అయ్యా, నీ రాజ్యం కొరకు దీన మనసుని వస్త్రాన్ని దీన మనసులుగా ఉండేందుకు సహాయం చేయమని ఈ మాటలన్నీ వారి హృదయములు నీరు కట్టి ఫలింపు చేసి నాయన వారిని నీ రాజ్యానికి వారసులుగా చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రభు దీవించును గాక.